హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మాంసభక్షక ఏనుగులు, అవును, మటన్ చికెన్ విరివిగా ఇష్టపడి లొట్టలేసుకుని మరీ తింటున్న ఏనుగులు. ఏంటి సినిమా కథ చెప్తున్నావా? సినిమాలో కానీ ఏదైనా ఫిక్షన్లో కానీ ఇలా జరిగిందా అని మీకు డౌట్ వస్తుందేమో. కానీ నిజంగానే ఏనుగులు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నాయి. ఎస్, చికెన్ అంటే ఆరాటపడుతున్నాయి, మటన్ని మక్కువగా తింటున్నాయి. అంతేకాకుండా పిజ్జా, బర్గర్స్ అన్నా కూడా ఆ ఏనుగులకు బాగా ఇష్టం. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. అవును, కొన్ని ఏనుగులు మాంసం తినేందుకే అడవులను దాటి పట్టణాల వైపు వస్తున్నాయి. ఇది ఎక్కడో ఏదో దేశంలో కాదు, మన దేశంలోనే కేరళ, తమిళనాడు వంటి ప్రాంతాల్లో ఇది చోటు చేసుకుంటుంది. అనేక చోట్ల ఏనుగులు మటన్, చికెన్ కోసం సరిహద్దులు దాటి పట్టణాలకు వస్తున్నాయి. నిజంగా ఇది నిజం. ఇది ప్రమాదకరమైన సంకేతం. ఇలా మటన్, చికెన్ తినడానికి అలవాటు పడిన ఏనుగులు రేపు మనుషులకు హాని కలిగించవన్న గ్యారంటీ ఏంటి? అయితే ఇది నిజంగానే జరుగుతుంది. మటన్, చికెన్ తినే ఏనుగులు మన ఇండియాలోనే ఉన్నాయి. తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయి. పర్యావరణ నిపుణులు దీని పట్ల తీవ్ర స్థాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎలా జరుగుతుందంటే, మన వాళ్ళకు అస్సలు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ ఏముండదు. పిక్నిక్ల కోసం అడవుల్లోకి వెళ్తారు, అక్కడే వంటలు చేసుకొని అక్కడే తింటారు, అక్కడ తినగా మిగిలిన పదార్థాలను అక్కడే పడేస్తారు. అలా వీళ్ళు పిక్నిక్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఏనుగులు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఆహారం కోసం వెతుకుతుంటే వాటికి చికెన్, మటన్ దొరుకుతూనే ఉందట. ఇలా తినడం అలవాటు చేసుకున్న ఏనుగులు క్రమంగా రోడ్లపైకి వచ్చి చెత్త కుప్పలో విసిరేసిన ఆహార పదార్థాలు, దాంట్లో చికెన్ ఉండొచ్చు, మటన్ ఉండొచ్చు, బర్గర్ ఉండొచ్చు, పిజ్జా ఉండొచ్చు, అవన్నీ తింటున్నాయట. వాటికి ఇప్పుడు ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. దానికోసమే అవి జనవాసాల్లోకి వస్తున్నాయట. ఇది పర్యావరణానికి విఘాతం కలిగించే అంశమే. ఏనుగు సాధు జంతువు, అప్పుడప్పుడు దాడులు చేస్తుంటాయి, అది వేరే విషయం. పూర్తిగా శాకాహారానికి పరిమితమైన ఏనుగుల్ని మాంసాహారులుగా మార్చేస్తున్నారు ఎవరు? మనుషులే. తమ వదిలేసిన ఆహార పదార్థాలని ఎక్కడో చోట జాగ్రత్తగా పడేయకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై, అడవుల్లో పడడం వల్ల ఈ ఏనుగులు మటన్, చికెన్కు అలవాటు పడ్డాయట. ఎస్, ఇప్పుడు ఇండియాలో మాంసభక్షక ఏనుగులు కూడా కనిపిస్తున్నాయన్నమాట.